నమస్కారం, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సీరియల్ ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు. ఎలాంటి పాత్రలనైనా సరే అల్లవోకగా చేసేసి మెప్పిస్తున్నటువంటి కళాకారులు ఇప్పుడు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ శశి, భార్గవ్ అండ్ మేఘనా. రాధికా 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 ముందుకాయనక కిందికా మీదికా చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నేడి పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. తీసుకోండి. అదేంటి మొత్తం అన్ని తీసుకున్నా అమ్ముకుంటావే ఏంటి? బయట తీసుకొని వెళ్ళి. అరిసెలు అనేవి మనకి తరతరాల నుంచి ఎలాగైతే వస్తూ ఉందో మీ సీరియల్ కూడా అంతే. తరతరాలుగా మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇంకేంటి విశేషాలు? అంత బానే ఉందా సీరియల్? మీకు తెలుగు వచ్చా? బాగానే బానే వస్తుంది. ఎంత వస్తుంది? ఒక చటాక్ వస్తుందా? 50 grams వస్తాయి. ఓకే, అయితే ఫస్ట్ మనం శుభప్రదంగా నా గురించి ఒక 4 మంచి వాక్యాలు తెలుగులో చెప్పండి. పెద్ద అభిమాని అక్క మీది. బూతులో బూతు వద్దు, మింగే మింగే. ఓకే చాలమ్మా, ఈ మాత్రం చాలు. నాకు అర్థమైపోయింది మీకు తెలుగు వచ్చని. వాళ్ళని కూడా పిలిచేద్దాం. ఓకే అక్క, ఇలా వచ్చేయండి, రండి. తిరుగులేని నటనతో అంతులేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఈ కళాకారులు. లెట్స్ వెల్కమ్ అమర్, యష్మి గౌడ అండ్ మాధవీలత. ఈ రోజు వచ్చిన 2 టీమ్స్ లో నుంచి ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ గా మేము అరిసెలు ఇస్తున్నాము. తీసుకోండి. కంగ్రాచులేషన్స్. ఏంటి మాధవీలత అలా చూస్తున్నావు? కంపెనీస్ దయ్యం క్యారెక్టర్ గానే వస్తున్నావా ఏంటి? ఇందాక వాళ్ళు కూడా ఇచ్చారు కదా ఇవే. ఓ చూసేశారా? నువ్వు కూడా నాలాంటి దానివే అనుకుంటాను. దొరికినట్టు లాగేస్తున్నావు. దేవుడు కనుక ప్రత్యక్షం అవుతే మీరు ఏం కోరుకోవాలనుకుంటున్నారో చెప్పండి, దాంతో మొదలు పెడదాం ఇవాళ షో. ముందు వీళ్ళు వచ్చారు కదా సీనియర్స్, వీళ్ళని అడుగుదాం. స్వామి, నన్ను ఒక మంచి పెద్ద ఆర్టిస్ట్ గా చేసాం. చాలు. పెద్ద ఆర్టిస్ట్ ఆల్రెడీ ఫాదర్ క్యారెక్టర్ లేదు, ఇంకా పెద్ద ఆర్టిస్ట్. మీ కోరిక ఏంటి? నేను ఏది అడిగితే అది ఇచ్చేయాలని. ఏమడుగుతావు నాయన? ఆయన కిరీటంగానే అడుగుతావా ఏంటి? అమ్మా నువ్వు? నేను దేవుడిని అడిగేస్తాను. దేవుడు నా దగ్గర ఉంటే అన్ని నా దగ్గర ఉన్నట్టే. తదాస్తు, నీకు పతి దేవుడు దొరుకుతాడు. నాకైతే మళ్ళీ రామరాజ్యం కావాలని కోరుకుంటా. చాలా పెద్ద కోరిక అడిగారు ఇవిడ. మీరండి? సుమగారు లాంటి అమ్మాయి ఒక వైఫ్ గా వస్తే బాగుంటుంది. అదేంటి, నేను అరిసెలు ఇస్తే ఆయన బిస్కెట్ ఇచ్చాడు. మీరు? నాది ఇంత కాంప్లికేషన్ ఉండదు. ఇలాంటి ఎవరైనా స్నాక్స్ ఆఫర్ చేస్తూ ఉండాలి కావాలన్నప్పుడు. చాలా నాకు మన ప్రొడక్షన్ బాయ్స్ రెడీగా ఉన్నారు. సో మన పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఈ 2 టీమ్స్ కి పేర్లు పెట్టాలి. మీరు తూర్పు, మీరు పడమర. ఇప్పుడు తూర్పు వాళ్ళు ఎక్కడ తూర్పు ఉందో వెళ్ళిపోండి, పడమర వాళ్ళు ఎక్కడ పడమర ఉందో వెళ్ళిపోండి. ఇవన్నీ పేర్లు తెలుసు కానీ నాకు ప్లేస్మెంట్స్ విషయంలో చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉందబ్బా. రాత్రిపూట తలకాయ పెట్టుకునేటప్పుడు కూడా వెస్ట్ ఆర్ ఈస్ట్ బెస్ట్ అంట కదా? అంటే బేసిక్ గా నేను నార్త్ సైడ్ పడుకుంటా, లేసే సైడ్ కి సౌత్ తో వెస్ట్ ఉంటాను. ఏం తాగి పడుకుంటున్నావో ఏంటో. అంటే డాక్టర్ చెప్పారని మంచినీళ్ళు తాగుతూ ఉంటా పడుకునే. అందులో ఇప్పటి నుంచి ఏమీ కలపకుండా తాగు.